नमस्कार, मैं गीता। आप देख रहे हैं खोज खबर। नेपाल की राजधानी काठमांडू में पूर्व प्रधानमंत्री के आवास पर नेपाल के पूर्व प्रधानमंत्री लोकेंद्र बहादुर चंद्र, अखिल भारत पंचायत परिषद नई दिल्ली के राष्ट्रीय उपाध्यक्ष और अमरावती विकास समिति के अध्यक्ष डॉक्टर जस्ती वीरंजन्यू से मुलाकात आने के लिए आमंत्रित किया गया। अमरावती आंध्र प्रदेश की नई राजधानी अमरावती की वैश्विक मान्यता के बारे में बौद्ध विश्राम स्थल के रूप में अमरावती की अकथनीय प्रतिष्ठा के बारे में बताया। पूर्व प्रधानमंत्री की एक तस्वीर भेंट की। श्री नरेंद्र मोदी ने श्री नारा चंद्रबाबू नायडू को बधाई दी। श्री नारा चंद्रबाबू नायडू के बारे में विवरण मांगा। नेपाल के पूर्व प्रधानमंत्री श्री लोकेंद्र बहादुर चंद्र ने कंपनियों के समूह के अध्यक्ष पद्म विभूषण श्री चेरुकुरी रामोजी राव को पुष्पांजलि अर्पित की। इस अवसर पर पूर्व प्रधानमंत्री श्री लोकेंद्र बहादुर चंद्र ने कहा कि चेरुकुरी रामोजी फिल्म सिटी का शानदार ढंग से निर्माण किया और एक पत्रकार और पत्रकारिता संगठन के रूप में दुनिया भर में ख्याति प्राप्त की। अखिल भारत पंचायत परिषद नई दिल्ली के राष्ट्रीय उपाध्यक्ष डॉक्टर जस्ती वीरंजन्यू और अन्य लोगों ने श्रद्धांजलि सभा में भाग लिया। నమస్కారం, నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నాను. నేపాల్ రాష్ట్రంలోని కాఠ్మండ్ రాజధానిలో గత 2 రోజుల నుంచి అమరావతి అంతర్జాతీయ బౌద్ధ పిల్గ్రిమ్ సెంటర్ అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్లోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా నేపాల్ కాఠ్మండ్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది. ఆ కూటమి సవ్యంగా ముందుకు వెళ్లాలని పశుపతినాథ్ గారికి దర్శనం చేసుకుని పశుపతినాథ్ గారికి వేడుకోవటం జరిగింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అమరావతి రాజధాని నిర్విరామంగా కొనసాగాలని, త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని, అమరావతి కోసం నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగంగా కాఠ్మండ్లో అమరావతిని సందర్శించండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టిన నినాదం మీద ఇక్కడ పశుపతినాథ్ దేవాలయం దగ్గర, పార్వతీదేవి దేవాలయం దగ్గర, బౌద్ధ స్తూపం దగ్గర, స్వయంభు దగ్గర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త మున్రెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. రాజేశ్వరి గారు ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచంలోనే అమరావతికి ఉన్న ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత చెందింది. అమరావతి బౌద్ధ విరామ క్షేత్రంగానే కాకుండా అక్కడ ఉన్న శిల్ప సంపద ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఉంది. లండన్ మ్యూజియంలో కూడా 33A గ్యాలరీలో అద్భుతమైన అమరావతి శిల్ప సంపదని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే వివిధ కంట్రీల్లో కూడా అమరావతి శిల్ప సంపద ఉండటం అభినందనీయం. ఈ సందర్భంగా ఇక్కడ నేపాల్ దేశంలోని కాఠ్మండ్ రాజధానిలో మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శనలాగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.